హరే కృష్ణ. ఈరోజు ఈ శ్లోకం గురించి నేర్చుకుందాం. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లోల్యం చ సద్భిర్భక్తి వినశ్యతి. ఈ విధంగా ఈ ఆరిటి ద్వారా భగవద్భక్తి అనేది నశిస్తుంది. అతిగా ఆహారం తినడం లేదా అతిగా కూడబెట్టుకోవడం, పొందడానికి శక్యం కాని వస్తువుల గురించి ఎక్కువగా శ్రమ పడడం, లౌకిక విషయాల గురించి అనవసరంగా మాట్లాడడం, అంజమ్మ గారు ఉమ్, నేను మ్యూట్ చేస్తాను. మీకు స్క్రీన్ మీద ఏదన్నా చూపిస్తుంది, దాన్ని మీరు టచ్ చేయగలండి. ఆ, ఆ. లౌకిక విషయాలను గురించి అనవసరంగా మాట్లాడటం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కాక కేవలం అనుసరించడం కోసమే శాస్త్ర విధులను ఆచరించడం లేక విద్యుక్తములైన నియమ నిబంధనలను విడిచిపెట్టి స్వతంత్రంగా అంటే ఇష్టం వచ్చినట్లు వర్తించడం, కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి లేక భౌతిక విషయాసక్తి గల వారితో సహవాసం చేయటం, ప్రాపంచిక లాభాల పట్ల పేరాశను కలిగి ఉండడం. ఈ విధంగా ఈ ఆరిటి ద్వారా భక్తి అనేది నశిస్తుంది. ఈ ఆరు అన్నమాట. అతి ఆహారం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం లేదా ఎక్కువగా ధనాన్ని కూడబెట్టుకోవడం, కొన్ని కొన్ని మనకు దొరకవు, వాటి కోసం విపరీతంగా శ్రమ పడ్డం ఎలాగైనా సాధించాలని చెప్పి, లేకపోతే భక్తికి సంబంధించిన విషయాలు కాకుండా మిగతా వాటి గురించి మాట్లాడటం, నియమాగ్రహ నియమాగ్రహ అంటే నియమాలని పాటిస్తారు కానీ ఎందుకు పాటిస్తున్నారో తెలియదు. రెండవది నియమాలను పాటించకుండా ఉండటం. తర్వాత భక్తి చెయ్యని వారితోటి సహవాసం చేయడం. తర్వాత పేరాశని కలిగి ఉండటం. ఇవన్నమాట 6. అత్యాహార, అవసరం కంటే ఎక్కువ సేకరించకూడదు అన్నమాట. లేకపోతే అవసరం కంటే ఎక్కువ తినకూడదు. ఇక్కడ చూడొచ్చు మనం, ఆయన ముఖమే కనపడలేదు, అంత పెద్ద బర్గర్ ఉంది. సో అవసరం దానికంటే ఎక్కువ తినడం. ఇక్కడ పోర్చుగల్లో ఒక చర్చ్ ఉందన్నమాట. చర్చిలో సన్యాసులు ఉంటారు కదా, ఆ దాంట్లో డోర్ ఇలా చిన్నది పెట్టారనమాట. ఒకవేళ సన్యాసులు కనుక లావెక్కారనుకోండి, లోపలికి వెళ్ళడానికే ఉండదు. కాబట్టి వాళ్ళు ఉపవాసాలు అలా ఉండి, ఎందుకంటే ఆధ్యాత్మికకి అది ఉపయోగం కాబట్టి. ఆ విధంగా ఈ అతి ఆహారం, అవసరం దానికంటే ఎక్కువ తినడం అన్నమాట. పశుపక్షాదుల జీవితంలో అత్యాహారం లేదు. మనం గనక చూస్తే పశువుల్ని, వీటిని, అవి ఎంత కావాలో అంతే తింటాయి. అలాగే భవిష్యత్తు కోసం కూడబెట్టుకోవన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైనా చూసామనుకోండి, దా దారిలో ఒక బస్తా బియ్యం పెట్టాం. ఒక బస్తా బియ్యం పెడితే ఒక పక్షి వస్తుంది, ఒక కొన్ని గింజలు తింటుంది, వెళ్ళిపోతుంది. ఆవు వస్తుంది, కొంత కొన్ని మేస్తుంది, ఒక 10 కేజీలో ఎంతో, వెళ్ళిపోతుంది దాని దారిలో అది. కానీ ఒక మనిషి వచ్చాడు అనుకోండి, అటు ఇటు చూస్తాడు, మొత్తం బస్తా బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో ఇది మనుషుల్లో అతి ఆహారం, కూడబెట్టుకోవడం అనేది ఉందన్నమాట. అందుకే ఆ ఈ నీతి శాస్త్రాల్లో ఇలా చెప్పారన్నమాట. పరిశ్రమో మితాహార భేషజే సులభే మమ నిత్యం తే సేవమానస్య వ్యాధిభ్యో నాస్తి తే భయం. పరిశ్రమ అంటే కఠోర శ్రమ అంటే పని చేయాలి బేసిక్గా. ఇప్పుడు గృహిణులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఎంతో పని ఉండిద్ది. ఆ, ఇల్లంతా తుడవాలి, బట్టలు ఉతకాలి, ఆరేయాలి, వంట చేయాలి, అంట్లు తోమాలి, చాలా శ్రమ ఉంటుంది. ఒక రోజులో ఎంతో శ్రమ ఉంటుంది. ఇంట్లోనే తెలియని పని ఉంటుంది.
సో ఆ విధంగా పరిశ్రమ, కఠోర శ్రమ, మిత ఆహార, తేలికపాటి ఆహారం, ఇది ఏ జబ్బుకైనా సులభంగా లభించే మందు. భేషజే సులభే మమ. మీరు వీటిని ప్రతిరోజు పాటిస్తే నిత్యం తే సేవమానస్య వ్యాధిభ్యో నాస్తి తే భయం. ఏ వ్యాధికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరింట్లో అయినా పని మనుషులు ఉన్నారు, ఈ పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు, బట్టలు ఉతకడం, అన్నం వండటం, అలా ఉంటే కనీసం వాకింగ్ చేయాలి. వాకింగ్ చేస్తే శరీరానికి కొంత శ్రమ వస్తుంది. అలాగే మిత ఆహారం తక్కువ ఉంటే అదే ఏ జబ్బుకైనా సులభంగా లభించే మందు అన్నమాట. వీటిని గనక పాటిస్తే ఏ వ్యాధికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని నీతి శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కూర్మ పురాణంలో ఈ విధంగా రాశారన్నమాట. పురాణంలో ఏం రాశారంటే, అనారోగ్యం, అనాయుష్యం, అస్వర్గ్యం, ఛాతి భోజనం, అపుణ్యం, లోక విద్విష్టాం, తస్మాత్ తత్ పరివ్రజేత్. అతిగా తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే ఆయుష్ను తగ్గిస్తుంది. స్వర్గానికి వెళ్ళే మార్గానికి ఆటంకం కలిగిస్తుంది. పాపాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. మరియు ప్రజల విమర్శలకు దారి తీస్తుంది. కాబట్టి అతిగా తినకుండా ఉండాలి. అతిగా తింటే ఆరోగ్యానికి దెబ్బ తగులుతుంది. నేను ఒకసారి ఇట్లాగే రైల్లో ప్రయాణం చేస్తుంటే నా ఎదురుగా ఒక కుటుంబం వచ్చిందన్నమాట. వాళ్ళు మొత్తం ఒక పెద్ద బ్యాగ్ నిండా రైల్లో తినడం కోసం తెచ్చుకున్నారనమాట. ప్రసాదం కాదులే, వాళ్ళ భోజనం, వాళ్ళ ఫుడ్ తెచ్చుకున్నారు. విపరీతం అన్నమాట. ఓ బ్యాగ్ దానికోసమే పెట్టుకున్నారు. అవన్నీ తిన్నారు. తర్వాత కుకీస్ తీశారు, కుకీస్ తిన్నారు. కొంచెం సేపటికి పూనా ఉంటే ముందు లోనావాలా అని వచ్చింది. అక్కడ చిక్కీలని పప్పు చెక్క అమ్ముతారు. అవి కొనుక్కున్నారు ఒక 200 రూపాయలకి. అవి తిన్నారు. తర్వాత అందరూ కాఫీ తాగారు. మళ్ళీ సాయంత్రం కూడా అదే మెనూ అన్నమాట. అదే విధంగా ఆ విధంగా ఓ పెద్ద బ్యాగ్ నిండా ఓన్లీ తిండే అన్నమాట. తర్వాత ఇంకో బ్యాగ్ తీశాడు ఆయన. ఆ బ్యాగ్ ఏంది, మందులు అన్నమాట. ఓకే. ఆయన లంచ్ తర్వాత ఒక 3 బిళ్ళలు తీసేసుకున్నాడు. మళ్ళీ డిన్నర్ తర్వాత ఒక 3 బిళ్ళలు వేసుకున్నారు. సో అది మనలో కూడా చాలా మంది వేసుకుంటుండొచ్చు బిళ్ళలు. ఆ, కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రం చెబుతుంది మనం గనక ఆహారంలో గనక కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం ఆ ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆహారంలో గనక జాగ్రత్తగా ఉండగలిగితే అదే చెబుతుంది శాస్త్రం. పరిశ్రమ, మితాహార, దానివల్ల మనకు ఆరోగ్యం మంచిది. ఇది ఎవరినో దూషించడానికో లేకపోతే దేనికో కాదు, మనల్ని మనకి ఉపయోగపెట్టుకోవడానికి. మన శాస్త్రం మన తల్లి లాంటిది. తల్లి ఎప్పుడు మనం మేలే కోరుకుంటుంది. అదే విధంగా శాస్త్రం మనకు చెబుతుంది. దాన్ని గనక మనం విని పాటించగలిగితే మన జీవితంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆఫ్రికాలో కూడా ఒక సామెత ఉండిద్ది అన్నమాట. మనం తినే తిండిలో మూడో వంతే, 1/3 వంతే మన శరీరానికి ఉపయోగపడిద్ది. మిగతా 2 వంతులు డాక్టర్లకు ఉపయోగపడిద్ది అని చెబుతారన్నమాట. అంటే ఎక్కువ 2 వంతుల వల్ల మనకు రోగాలు వస్తాయి. దానివల్ల డాక్టర్లు బతుకుతారు అని అన్నమాట దాని ఉద్దేశం. కాబట్టి ఈ అతి ఆహారం అనేది భక్తికే కాదు, ఆరోగ్యానికి కూడా ఆ, హాని కలిగిస్తుంది. భక్తికి కూడా హాని కలిగిస్తుంది. ఎందుకంటే అతి ఆహారం తింటే మనకి నిద్ర ఎక్కువ వస్తుంది. నిద్ర అయిపోయే పొద్దున్నే లేవాలంటే కష్టం అనిపిస్తుంది. పొద్దున్నే లేకపోతే జపం కాదు. మిగతా సమయాల్లో చేసే జపానికి, ఉదయాన్నే చేసే జపానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అతి ఆహారాన్ని భక్తికి అని చెబుతుంది అన్నమాట. ఇందాక ఒక ఉదాహరణ చూసాం మనం. పక్షి అప్పటికప్పుడు తింటుంది, కానీ భవిష్యత్తు కోసం కూడబెట్టుకోదు. అలాగే ఆవు కూడా అప్పటికప్పుడు తింటుంది, భవిష్యత్తు కోసం కూడబెట్టుకోదు. కానీ మనిషే ఆ బస్తా బస్తా తీసుకెళ్తాడని చూసాం మనం. అందులో తప్పే ఉంది? వాటికంటే బుద్ధి లేదు.
మనిషికి బుద్ధి ఉంది కదా, మనిషికి తెలివి ఉంది కాబట్టి కూడబెట్టుకుంటున్నాడు, అందులో తప్పేముంది అని మనకి ఒక అనిపించవచ్చు. కూడబెట్టుకోవటం తప్పు కాదండి. కాకపోతే అవసరానికి మించి కూడబెట్టుకునే మనస్తత్వం ఉంటుందన్నమాట మనలో. మనకి భవిష్యత్తులో ఉపయోగించకపోయినా సరే కూడబెట్టుకుంటారు. ఈ జన్మకి సరిపడా ఉన్నా సరే, అలాగే పిల్లలకి, మనవళ్ళకి ఉన్నా సరే, మునిమన్నవళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం అన్నమాట మానవులది. అలాగే ఆ కూడబెట్టుకోవడం ధర్మంగా కూడబెట్టుకుంటే తప్పులేదు. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ సార్లు ఆహ్, అధర్మంగా, అధర్మంగా అంటే ఇతరులను మోసం చేసి మరీ కూడబెట్టుకుంటాం. అది తప్పన్నమాట. అందుకే ఆహ్, కల్పనా చతురులకు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడం, అలాగే ఈ భక్తికి సంబంధించిన పుస్తకాలు తప్పించి మిగతా రకరకాల నవళ్ళు అవి ఇవి ఆహ్, వాళ్ళ పుస్తకాలు, ఈ సంస్థ పుస్తకాలు అవి ఇవి అన్నీ చదవటం అది కూడా ఒక రకమైన అత్యాహారం. ముందు తరాల వారి కోసం అత్యధికంగా ధనాన్ని సేకరించడం, మునిమనవళ్ళ గురించి, వాళ్ళ గురించి. కానీ వాళ్ళ జన్మ ఎలా ఉండిద్దో రాబోయే జన్మలో అది వాళ్ళకి తెలియదన్నమాట. ఒకాయన ఆహ్, చెప్పులు కుట్టుకునేవాడనమాట. ఆ చెప్పులు కుట్టుకొని బాగా సంపాదిచ్చి ఒక పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు. చనిపోయి ఒక కుక్కలా పుట్టారు. కానీ ఆయనకు కొంచెం గుర్తుందనమాట. అరే! ఇది నేను కట్టిన ఇల్లు అని. ఇక నా చిన్న కుక్క పిల్ల ఇంటికొచ్చిందన్నమాట. ఇది నా ఇల్లని. కానీ వాళ్ళేం జేశారు కొడుకులు, మనవళ్ళు దాన్ని తరిమి తరిమి కొట్టారన్నమాట. వాళ్ళకేం తెలుసు వాళ్ళ నాన్న, వాళ్ళ తాత అని. సో, ఆ విధంగా ముందు తరాల కోసం విపరీతంగా ఆలోచించి కూడబెడతాం. కానీ ఇంతకు ముందు గూడా చూసాం మనం 'కైలాస్ స్టోరీ'. 'కైలాస్' కథలో గూడా ఇలాగే పాములా జన్మెత్తుతాడు. ఓకే. ఇప్పుడు మీరు జెప్పాలి. మీ జీవితంలో ఎవరైనా అతిగా ప్రయాస చేసే వారిని చూసినట్లయితే దాని గురించి కొంచెం వివరించండి. అతిగా ప్రయాస అంటే శ్రమ చేయటం. విపరీతంగా శ్రమ చేయటం అన్నమాట. ఏదో ఒకటి సాధించాలని జెప్పి. అటువంటి వాళ్ళని ఎవరన్నా చూసినట్లయితే మీరు ఒక్క నిమిషం ఆలోచించి మీరు నాకు జవాబు జెప్పండి. కిరణ్మయి మాత చెప్పండండి. హరే కృష్ణ దండోత్ ప్రణామ్ ప్రభు. హరే ఆ కృష్ణ. బాంబేలో ఉన్న వాళ్ళు అందరినీ అంతే కదా ప్రభు, ఒక్కళ్ళని ఎందుకు అనుకోవాలి. ఓకే. మాతాజీ చెబుతున్నారు బాంబే ప్రయాస చేస్తుందని చెబుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా రిలేటివ్సే ఒక్కడే కొడుకు, మస్తు ఆస్తి ఉంది కానీ వాళ్ళ కొడుకు లేడు ప్రభుజీ. అంటే చనిపోయింది ఇక. కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడాలి. ప్రభుజీ వాళ్ళకి మస్తు ఉంది ఆస్తి, కానీ ఇప్పుడు భగవంతుడి సేవలో యూజ్ చేస్తే ఎంతున్నా ఏం కాదు కదా ప్రభుజీ. అతిగా అంటే భగవంతుడు అతిగా ఇచ్చేటోళ్ళకే ఇస్తాడు కదా ప్రభుజీ. మరి మీరు నన్ను అడగద్దు, మీరు నాకు ఆన్సరే చెప్పండి. నన్ను అడిగే సమయం తర్వాత. ఓకే ఓకే. నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎవరినన్నా చూసారా అతిగా ప్రయాస చేసే వాళ్ళని? మా మా గుడిసెలో ఉంటుండే, మస్తు ప్రాపర్టీ ఉంది, ఆయన గుడిసెలో ఉంటాడు, అన్ని రెంటులకి ఇచ్చి తింటాడు. అట్లా అంటే ఆయన కూడా తృప్తి వల్లేడు, ఈ ఆ కొడుకు కోసం అని అట్లా అట్లా ముని మన్మన్ కోసం దాచిపెట్టి పోయిండు. ఆయన ఏం సుఖపడకుండా, ఎటు పోకుండా, ఏం చేయకుండా, దాన ధర్మం చేయకుండా. రాజకీయ నాయకులు కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఏంది ప్రభు? రాజకీయ నాయకులు కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా జనాల్ని వాళ్ళ నిస్తారం కోసం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కోసం దాచుకోవడం చేయడం, తప్పులు చేయడం చేస్తూ ఉంటారు.
ఉమ్, ఉమ్. సో ఈ విధంగా ప్రయాస అన్నమాట. ప్రయాస అంటే ఎక్కువగా శ్రమ పడటం. ఇది కూడా ఒక రకమైన భక్తికి ప్రతికూలమైనది. ప్రభుపాదులు వారు రాస్తారనమాట. ప్రశాంతమైన జీవితానికి ఏం అవసరం? కొంత భూమి, పాలు ఇచ్చే గోవు. ఇవి ఉంటే చాలు అనమాట. భూమి ఉంటే చాలు. భూమి నుండి అన్నము ఇవన్నీ వస్తాయి. బట్టలు, ఏవైనా మసాలాలు కానీ మనకి తినడానికి కావాల్సినవి వస్తాయి. అలాగే తాగడానికి కొంచెం పాలు. ఈ రెండు చాలు. ఈ రకరకాల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఆ, అవసరం లేదు, కానీ పెట్టారు కాబట్టి మనం కూడా యూజ్ చేసుకుంటున్నాం. ప్రభుపాదులు వారు రాస్తారు ఈ విధంగా మానవుడికి ఉన్నతమైన వివేకం ఇచ్చారు భగవంతుడు. ఎందుకు? ఆయన అర్థం చేసుకోవడం గురించి. ఆత్మ అంటే ఎవరు, భగవంతుడు ఎవరు ఎవరు, అతతో బ్రహ్మ జిజ్ఞాస, దీని గురించి ఆలోచిస్తాడని. కానీ మానవుడు ఆ ఉన్నతమైన తెలివితేటల్ని ఎక్కువగా సంపాదించడం కోసం ఉపయోగిస్తున్నాడు అన్నమాట. అందుకే ఇవన్నీ అవసరం లేదన్నమాట. కర్మాగారాలు, బ్రోతెల్ హౌసెస్, వేశ్యాగృహాలు, మద్యం షాపులు, జంతు వధశాలలు, స్లాటర్ హౌసెస్, లిక్కర్ షాపులు, ఇవన్నీ అవసరం లేదు. కానీ మనుషులు వాటిని వాళ్ళ బుద్ధిని ఉపయోగించి వీటన్నిటిని పెడుతున్నారు. మరి భక్తుల్లో మనం ప్రయాస చేస్తున్నామా అనేది ఎలా తెలిసిద్దంటే, మన ఆధ్యాత్మిక విధులకు సమయం ఇవ్వలేకపోతే మనం ప్రయాస చేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మనం గనక ఆ జపం చేయటానికి సమయం ఇవ్వట్లేదు. ఓకే, నేను జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్లో జపం చేయాలంటే 2 గంటలు పట్టిద్ది. ఈ 2 గంటలు కూడా ఏదో ఒక జాబ్కు రిలేటెడ్ చేస్తే నాకు ప్రమోషన్ వచ్చింది కదా, ఎందుకు ఈ జపం చేయాలి? ఈ విధంగా జపాన్ని, లేకపోతే భక్తికి సంబంధించిన ఎప్పుడన్నా యాత్రకు వెళ్తున్నాం, 4 రోజులు లీవ్ తీసుకోవాలి. ఎందుకు లీవ్ తీసుకోవాలి? ఈ 4 రోజులు కూడా ఉద్యోగం చేస్తే, లేకపోతే బిజినెస్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు వెళ్ళాలి అనవసరంగా ఈ యాత్రలకి? ఈ విధంగా ఆధ్యాత్మిక విధులతోటి రాజీ పడితే అప్పుడు అర్థం చేసుకోవచ్చు అనమాట మనం ప్రయాస చేస్తున్నామని. మన జపం చేయటానికి కానీ, లేకపోతే ఇలా వేరు వేరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి ప్రభుపాదుల వారివి. వాటిని చదువుకోకుండా ఆ సమయాన్ని వేరే వాటికి ఉపయోగించడం, ఉద్యోగానికి, వీటికి, బిజినెస్కి, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మనం ప్రయాస చేస్తున్నామని. సో ఒక ఆయన చెబుతారనమాట ఇట్లా, మీరు గనుక ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్ వితౌట్ సీయింగ్ ద ప్రైస్ ట్యాగ్, దెన్ వితౌట్ లుకింగ్ ఎట్ ద క్లాక్. ఎప్పుడన్నా ఒక షాప్లోకి వెళ్ళి కానీ, లేకపోతే మాల్లోకి వెళ్ళి మనం ఏదన్నా షర్ట్ కొనాలనుకోండి, చూస్తాం ఎంత డబ్బు ఇది, 1500, అమ్మో 1500 వద్దులే, ఇట్లా. లేకపోతే వేరేది చీర కొనాలన్నా వాళ్ళు ఎంత ధర రాశారు అనేది చూస్తాం. అలా చూడకుండా కొనుక్కోవాలంటే, అంటే ఇక ఓ ఇది ధర ఎక్కువ అని ఆలోచించకుండా ఉండాలంటే, నువ్వు ఈ గడియారం చూడకుండా పని చేయాలి. ఈ విధంగా ఆ చెబుతారనమాట. అట్లా ఎక్కువగా పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు నువ్వు వెనక ముందు ఆలోచించే పని లేదు షాపింగ్కి వెళ్ళేటప్పుడు, ఏమో ఇది ఎంత ఖర్చు అని. ఆ కాకపోతే అది ఓకే, కష్టపడాలి, కష్టపడద్దని చెప్పట్లేదు. ఆ కాకపోతే ఆ గడియారం చూడకుండా అంటే రాత్రి కూడా పని చేయాలి. రాత్రి 11 దాకా అట్లా. దానివల్ల ఏమవుతుంది? పొద్దున్నే లేవడం కష్టమైంది, సాధన చేయలేం. కాబట్టి అది ప్రయాస కిందకి వస్తుందన్నమాట. ఒక ఈ మధ్య బాంబే, మా కిరణ్మయి మాతాజీ చెప్పినట్లు, బాంబేలో అందరూ ప్రయాసే. అంటే ఎక్కువ మంది ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. కాకపోతే ఎవరైనా వాళ్ళ మాలలో అవన్నీ సరిగా చేసుకుంటే అది ప్రయాస కిందకి రాదు. ఆ ఒక
మా బ్రహ్మచారి కూడా చెబుతున్నారు అనమాట. వాళ్ళ బావ ఇలా పని చేసి చివరిలో మార్చి ఎండలో బాగా ఎక్కువ పని ఉండిద్ది అనమాట. చేసి చేసి కంటిలో ఉన్న ఒక నరం చిట్లింది అనమాట. బ్లడ్ రావటం మొదలు పెట్టింది. ట్రీట్మెంట్ ఎందుకంటే గంటల తరబడి పని చేసి పని చేసి ఇవన్నీ ప్రయాస కిందకు వస్తాయి అన్నమాట. కాబట్టి మనం భక్తికి రాజీ పడకూడదు. మన మాలలకి వీటన్నిటికీ రాజీ పడకుండా దాని తర్వాత మిగతా సమయాన్ని పని చేయటానికి ఉపయోగించాలి. ఎంత వస్తే అంత, భగవంతుడు ఎంత ఇస్తే అంత. కాకపోతే మనం పూర్తిగా ఇక భక్తినే పక్కకు పెట్టి పని చేస్తుంటే అది ప్రయాస కిందకు వస్తుంది. అది మంచిది కాదనమాట. అది ఈ భక్తిని నాశనం చేస్తుంది. ఆ విధంగా ఇది ఒక మాయ యొక్క ట్రిక్ అన్నమాట. మాయాదేవి యొక్క పన్నాగాలు అన్నమాట. మాయాదేవి మనల్ని భక్తి చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. కొత్త భక్తుడు వచ్చారనుకోండి, కొత్త భక్తుడికి మాయాదేవి చెబుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇవన్నీ నీకు, ఆ, వీటి గురించి, ఈ భక్తి ఇవన్నీ ఇప్పుడే ఎందుకు, ఇంకా కొన్నాళ్ళు ఉండు, అది తినకూడదు ఇది తినకూడదు ఇవన్నీ చెబుతూ ఉంటారు, వాటి గురించి ఎందుకు మనం అని మాయాదేవి సుఖాలు చూపిస్తుంది అనమాట. ప్రశాంతంగా అన్నీ తినొచ్చు కదా, ఎందుకు ఈ బాధలన్నీ నీకు అని లోపల నుండి చెబుతూ ఉండిద్ది. అది చూడకూడదు అంటారు, ఇది చూడకూడదు అంటారు, ఈ సుఖాలన్నీ మిస్ అవుతావు కాబట్టి ఎల్లగాకు భక్తిలోకి అని. కానీ కొన్నాళ్ళకి భక్తి చేస్తున్న వాళ్ళకి ఏం చెబుతుంది, చెయ్యి నువ్వు భక్తి, కాకపోతే ఈ జపం ఇవన్నీ తర్వాత, ముందు ఆ సంపాదించుకోవాలి. ఈ విధంగా మాయాదేవి ఆ ప్రాధాన్యతని తగ్గిస్తుంది అన్నమాట, భక్తి యొక్క ప్రాధాన్యతని. అందుకే చెబుతారు, ధర్మస్య అపవర్గస్య నార్దో అర్ధాయ ఉపకల్పతే, నార్దస్య ధర్మ ఏకాంతస్య కామో లాభాయ హి స్మృత. ధర్మం చేయాలి ప్రతి ఒక్కరూ, అంటే మతాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయాలి. దేనికోసం? నార్దో అర్ధాయ ఉపకల్పతే, డబ్బు కోసం కాదనమాట. మనం చాలా మంది గుడికి వెళ్ళి స్వామి మార్కులు రావాలి, స్వామి జాబ్ రావాలి, ఈ విధంగా చేస్తూ ఉంటాం. కానీ అది అర్థం కోసం చేయకూడదు. మరి దేనికోసం చేయాలి? అపవర్గస్య, ముక్తి కోసం చేయాలి. ఒకవేళ డబ్బు ఉన్నా సరే, నార్దస్య ధర్మ ఏకాంతస్య, డబ్బు ఉన్నా సరే మన దగ్గర దాన్ని కామం కోసం, ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు అని చెబుతుంది భాగవతం. ధర్మం అనేది ముక్తి గురించి చేయాలి. భక్తి ఇవన్నీ ముక్తి కోసం చేసుకోవాలి. అంటే ఆ ముక్తి అంటే ఇక్కడ సాయుధ్య ముక్తి కాదు, భగవంతుడి సేవ కోసం, ఆ భగవద్ధామంలో. అలాగే ధర్మం అనేది డబ్బు కోసం చేయకూడదు. ఒకవేళ డబ్బు ఉంటే దాన్ని ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు. తప్పకుండా చేయాలి ధర్మాన్ని. కానీ అది లేకపోతే మనం పశువులకి మనకి తేడా ఏం లేదనమాట. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతాం పశుభి నరాణం, ధర్మే హి తేషాం అధికో విశేషో ధర్మే విహీన పశుభి సమానం. సో ధర్మం లేకపోతే మనం పశువుతో సమానం అవుతాం. కాబట్టి ధర్మం చేయాలి, కానీ అది దేనికోసం చేయాలి? ముక్తి కోసం చేయాలి. అంతేగాని భౌతిక పురోగతి కోసం కాదనమాట. భౌతిక పురోగతి అనేది ధర్మం యొక్క ఉద్దేశం కాదనమాట. మరి ఉద్దేశం ఏంది? ధర్మం యొక్క ఉద్దేశం భగవంతుని నియమాలను లేక శాసనాలను అర్థం చేసుకోవడం. ఆ విధంగా ఈ భౌతిక బంధనం నుండి విముక్తి పొందడం కోసం అన్నమాట. ఈ విధంగా మనం చూసాం. మూడవ ప్రతికూల చర్య ప్రజల్ప. ప్రభుపాదులు వారు రాస్తారు, న్యూస్ పేపర్ చదవడం కూడా ప్రజల్ప కిందకు వస్తుంది. ప్రజల్ప కంటే భక్తి గురించి వాటి తప్పించి మిగతా వాటన్నిటి గురించి మాట్లాడటం అన్నమాట. న్యూస్ పేపర్లో భక్తి గురించి ఏమీ ఉండదు. ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో ఇలా జరిగింది, ఆ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయింది, ఫలానా ఊర్లో ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకొక ఊర్లో ఒక ఆమె ఊరేసుకుంది, ఈ విధంగా రకరకాల ఏ పనులన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా చెప్పాలి, నేను కూడా ఈ మానేయాలని ప్రయత్నం చేస్తుంటాను. మళ్ళీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను.
ఇది కూడా ప్రజలకు కిందకే వస్తుంది అన్నమాట. చిన్న చిన్నగా మన మనసుని ఆ ప్రభుపాదుల వారి పుస్తకాల వైపు తిప్పాలన్నమాట ఆ న్యూస్ పేపర్ల నుండి. సో 5 రకాల సంభాషణలు ఉంటాయి. ఇవి అన్నిటికంటే మంచిది భగవంతుని మహిమ వర్ణన. భగవద్గీత గురించి, భాగవతం గురించి, మన నాలికని కేవలం దాని గురించే మాట్లాడటం ఇది బెస్ట్ అన్నమాట అన్నిటికంటే. దానికంటే తర్వాతది ప్రియమైన సంభాషణ. అంటే మన మాటల ద్వారా వేరే వాళ్ళకి ఆనందం కలగాలి, అటువంటి సంభాషణ. దాని తర్వాత సత్య సంభాషణ. మనం ఏం చెప్పినా సరే నిజమే చెప్పాలి. దాని తర్వాతే పనికిరాని సంభాషణ అన్నమాట. మన ఊర్లో అరుగుల మీద కూర్చొని మనకు తెలియదు అది నిజమో కాదో, ఫలానా వాళ్ళ అమ్మాయికి ఇలా అయిందంట, ఫలానా వాళ్ళ అబ్బాయి గురించి, వాటి గురించి వీటి గురించి అన్నీ చెప్పుకొని ఒక గంట సేపు పోనీలే వదిన మనకెందుకు వీటన్నిటి గురించి అని ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. ఇవన్నీ అన్నమాట పనికిరాని సంభాషణలు. అది ప్రజల్ప. 5వది దైవదూషణ. దైవదూషణ అంటే కృష్ణుడు రాసలీల ఎందుకు చేశాడు, రాముడు వాలిని చెట్టు వెనకాలుండి ఎందుకు చంపాడు, ఆ భక్తుడు ఇలా చేశాడు, ఈ భక్తుడు ఇలా చేశాడు, ఆ భక్తురాలు మంచిది కాదు, ఈ భక్తురాలు చాలా కోపిష్టి. ఇట్లా భగవంతుణ్ణి భక్తులని దూషించడం అన్నమాట. ఇదన్నిటికంటే చండాలమైంది. లాస్ట్ అన్నమాట ఇది. ఫస్ట్ది భగవద్గీత, భాగవతం వీటి గురించి చర్చించడం. దాని తర్వాత ఒకవేళ వాటిని చర్చించకపోయినా ప్రియంగా మాట్లాడటం మిగతా వాళ్ళ గురించి. అది కూడా లేకపోతే దాని తర్వాత నిజం మాట్లాడటం. దాని తర్వాత పనికిమాలని మాటలు. దాని తర్వాత దైవ దూషణ అన్నమాట. సో మనకు వీలైనంత వరకు ఈ మొదటి మూడిటిని చేయాలి. భగవంతుడి మహిమల వర్ణన, ప్రియంగా మాట్లాడటం, సత్యంగా మాట్లాడటం. ఇదే భగవద్గీత కూడా చెప్పేది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తపముచ్యతే. అంటే ఇతరులకు ఉద్వేగం కలగకుండా మాట్లాడటం, సత్యం మాట్లాడటం, ప్రియంగా మాట్లాడటం, ఇతరులకి ఉపయోగపడే విధంగా మాట్లాడటం, అలాగే శాస్త్రాలను చదవటం. ఇది తపస్సు వాక్కు యొక్క తపస్సు అన్నమాట. ఇది ప్రజలకు అంటే అనవసరమైన మాటలు అన్నమాట, పనికిరాని మాటలు. వాటి ద్వారా ఏమైతే ఇవి మన ఆధ్యాత్మిక శక్తిని పీల్చివేస్తుంది అన్నమాట. మన కృష్ణ చైతన్యమును పోషించే విషయాలని చర్చించాలి ఎప్పుడు. అలాగే ఈ భక్తి మార్గంలో కూడా రకరకాల వివాదాలు ఉంటాయి. గుడుల్లో కూడా ఆ గుడిలో ఇలా అయిందంట, ఈ గుడిలో అలా అయిందంట, ఇలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటి గురించి చర్చించాల్సిన పని లేదు మనం. ఒకవేళ మనకి ఏమన్నా ఉంటే మన పైన ఉంటారు కదా ఎవరో ఒకరు మనకి భక్తిలో మార్గదర్శకం చేయించే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. ప్రభుజీ, మాతాజీ ఇలా విన్నాను నేను, నిజమేనా? వాళ్ళు చెబుతారు మనకి కరెక్ట్ ఏదో తప్పేదో. కాబట్టి మనంతట మనం అనవసరమైన వివాదాలు వాటి గురించి వీటి గురించి చర్చించాల్సిన పని లేదు. 4వది నియమాగ్రహం. నియమాగ్రహం అంటే నియమాలని పాటిస్తానికి ఆతృత అన్నమాట. కానీ ఎందుకు చేయాలో తెలియదు అన్నమాట. అది ఒక రకమైన నియమాగ్రహ. ఒక బ్రహ్మచారి ఉన్నారనమాట. వాళ్ళ అక్క బాగా ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం పాడైపోతే ఎందుకు ఆరోగ్యం పాడైందంటే హోటల్లో తినటం వల్ల అన్నాడు అనమాట. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవటం రోజు, తినటం. అది తినటం వల్ల కొంచెం ఆరోగ్యం డౌన్ అవుతుంది. ఆరోగ్యం డౌన్ అయిందని చెప్పి మళ్ళీ వండకుండా మళ్ళీ ఆర్డర్ చేయటం. అదొక సైకిల్లోకి వెళ్ళిపోయారనమాట. మరి నేనుంటే ఎందుకు మరి ఆమెకు ఒకవేళ ఆరోగ్యం వండటానికి ఆరోగ్యం బాగలేకపోతే కనీసం వంట ఆమెను పెట్టుకోవచ్చు కదా.
వంట ఆమెను పెట్టుకుంటే వాళ్ళు వండుతారు అని. వంట ఆమెను పెట్టుకుంటే ఆమె వండుతారు కదా అంటే, లేదు లేదు బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణులకి వంట ఆమె కూడా బ్రాహ్మణులు ఆమె కావాలి, ఆమె దొరకట్లేదు బ్రాహ్మణులు ఆమె, అందుకే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని, ఇప్పుడు స్విగ్గీలో హోటల్ వాళ్ళు బ్రాహ్మణులు వండేవాళ్ళు. సో ఆ విధంగా ఎవరు వండుతారో తెలియదు, అక్కడ నుండి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో వంట వాళ్ళు పెట్టుకోవాలంటే బ్రాహ్మణులే కావాలి. సో ఆ విధంగా నియమాలను పాటించడం, కానీ ఎందుకు పాటిస్తున్నామో తెలియదు అన్నమాట. అది లేకపోతే అంగీకరించడంలో అది అసలు నియమాలను పాటించకుండా ఉండటం, ఈ విధంగా రెండు రకాలు అన్నమాట. ఈ విధంగా ఆ పాటించడం, ఎందుకు పాటిస్తున్నామో తెలియదు. ఇలాగ ఒక భక్తుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయారనమాట. వాళ్ళ నాన్న చనిపోతే వెళ్తే, ఒకవేళ మంగళవారం రోజు చనిపోతే ఆ పాడె ఉంటుంది కదా, ఆ పాడెకి ఒక కోడి పుంజుని కట్టాలన్నమాట. కోడి పుంజుని కట్టి ఆ ఆడ దాకా తీసుకెళ్తారు, తగలబెట్టేదాకా శ్మశానంలోకి తీసుకెళ్లి ఆ కోడిని 3 సార్లు తిప్పి ఆ 3 సార్లు తిప్పి చుట్టూ పాడే చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని వదిలిపెడతారు అనమాట. దాన్ని వదిలిపెడితే నేను అడిగాను అనమాట, ఎందుకు అలా చేస్తారని. ఎవరికి తెలియదు. అందరూ చెప్పేది ఏంటంటే అట్లా చేయాలి, ఆ ఒకవేళ మంగళవారం చనిపోతే అలా చేయాలి. ఎందుకు మంగళవారం చనిపోతే అలా చేయాలంటే ఒకరు కూడా ఆన్సర్ చెప్పలేదన్నమాట. ఆ విధంగా ఆ నియమాలను పాటిస్తూ ఉంటాం, కానీ అవి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు అన్నమాట. ఒకసారి ఇట్లాగే ఒక పెళ్లిలో ఇది ఒక పిల్లిని తీసుకొచ్చి దాన్ని ఆ ఒక గంప కింద పెట్టాలన్నమాట. పెళ్లి మొదలవుతుంది, పిల్లిని తీసుకురండి గంప కింద వేయండి అని అదొకటి అన్నమాట. అది వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, ఎందుకు పెట్టాలి పిల్లిని పెళ్లిలో గంప కింద అంటే, అప్పట్లో ఎప్పుడో ఒకసారి ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పిల్లి వచ్చి ఈ ఆ బ్రాహ్మణులు ఉంటారు కదా, బ్రాహ్మణుడి దగ్గర కూర్చొని అన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. వీటిలో మూతి పెట్టడం ఇవన్నీ. అందుకని ఆయన ఆ పిల్లిని తీసుకెళ్లి ఒక గంప కింద పెట్టండి అన్నారు. ఇంకా అప్పటి నుండి అదొక పద్ధతి, అదొక ఆచారం అయిపోయింది అనమాట. ప్రతి పెళ్లిలో పిల్లిని గంప కింద పెట్టాలి అని. ఒకవేళ పిల్లి లేకపోయినా సరే ఇంట్లో వేరే ఎవరినైనా పిల్లి తీసుకొచ్చి దాన్ని గంప కింద పెట్టడం అనమాట. అది ఒక ఆచారం అని చెప్పి. సో ఆ విధంగా మనం ఆ నియమాలను పాటించాలి, కానీ ఎందుకు పాటిస్తున్నామో, ఏది అంధశ్రద్ధ ఉండకూడదు అన్నమాట. అంటే మనం అంధభక్తి, గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా ఏది చేయకూడదు. మనం ఏది చేసినా సరే ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకొని చేయాలన్నమాట నియమాలని. లేకపోతే అసలు నియమాలను పూర్తిగా ఉల్లంఘించడం, ఈ నియమాలు ఇవన్నీ అవసరం లేదు వదిలేయండి. ఈడ చూడొచ్చు మనం, ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్ నియమాలు ఉన్నాయి. ఎర్ర లైట్ పెడితే వెళ్ళాలి, ఎర్ర లైట్ పెడితే ఆగాలి, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి. అదే పొద్దున్నే వచ్చామనుకోండి, పొద్దున్న రాత్రి 2:30కి, ఆ టైంలో అసలు ఎవ్వరు లేరు, రోడ్ అంతా ఖాళీగా ఉంది, కాకపోతే ఆడ సిగ్నల్ ఎర్ర చూపిస్తుంది, అప్పుడు ఆగిపోవటం అన్నమాట. అసలు ఉన్నది ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్, ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అటు వెళ్ళే వాళ్ళకి కొంచెం సేపు అని, తర్వాత ఇటు వెళ్ళే వాళ్ళు కొంచెం సేపు వెళ్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది. అసలు అర్ధరాత్రి పూట ఎవరూ లేరనుకోండి రోడ్డు మీద, అప్పుడు వెళ్తే వెళ్ళిపోవచ్చు హాయిగా. అది అర్థం చేసుకోకుండా నేను నియమాన్ని పాటిస్తాను అని చెప్పటం అన్నమాట. ఇది ఒక రకమైన నియమ ఆగ్రహ. అంటే నియమాలను పాటిస్తున్నారు, కానీ ఎందుకు పాటిస్తున్నారో దాని యొక్క ఉద్దేశం తెలియదు.
లేకపోతే నియమాల్ని పూర్తిగా వదిలేయటం. ఈడ నో పార్కింగ్ అని పెట్టారు, చుట్టూతా బండ్లే ఉన్నాయి. ఒక చోట ఒక పార్కులో ఒక ఆయన కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఇద్దరు వచ్చారు. ఒక ఆయన గడ్డపార పట్టుకొని వచ్చాడు. గడ్డపార పట్టుకొని వచ్చి తవ్వుతున్నాడు. ఆ రెండో ఆయన వచ్చి ఆ తవ్విన మట్టిని ఆ గుంటలో వేస్తున్నాడు. మళ్ళీ మొదట ఆయన కొంచెం దూరం వెళ్ళి తవ్వుతాడు. రెండో ఆయన వచ్చి ఆ మట్టిని మళ్ళీ వేస్తున్నాడు. ఈ కూర్చున్న ఆయన వెళ్ళి ఆశ్చర్యపోయాడు అనమాట. అరే, మీరేం చేస్తున్నారు తెలుసా మీకు? నువ్వు తవ్వుతున్నావు మట్టిని, మళ్ళీ ఆయన వేసేస్తున్నాడు. దీనివల్ల ఏం ఉపయోగం అని అడుగుతాడు అనమాట. వాళ్ళిద్దరు చెప్పారనమాట, మేము యాక్చువల్గా ముగ్గురు అండి. నా పని గుంట తీయటం. రెండో వాడు ఉంటాడు, వాడు ఈ రోజు రాలేదు. ఆయన పని ఆ గుంటలో మొక్కను పెట్టడం. మూడో ఆయన పని మట్టి వేయడం. ఇవాళ రెండో వాడు ఆబ్సెంట్ అనమాట. వాడు ఆబ్సెంట్ కాకపోతే మా ఉద్యోగం మేము చేసుకుంటున్నాం. నేను పని గుంట తీయటం, నేను గుంట తీస్తాను. వీడి పని ఆ మధ్యలో మొక్క పెట్టేవాడు లేడు ఈ రోజు. ఆడి పని మేము ఎవరు చేయట్లేదు. మూడవది ఈ మట్టి వేసి ఆయన మట్టి వేస్తున్నాడు, మళ్ళీ గుంట పొడుస్తున్నాడు. ఈ విధం అనమాట నియమాగ్రహ అంటే. చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు, కానీ ఎందుకు చేస్తున్నారో తెలియదు అన్నమాట. ఇక్కడ కరోనా టైంలో ఇక్కడ రాశారనమాట, బస్సులో 20 మందే ప్రయాణం చేయాలి, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఒకరి నుండి ఒకరికి కరోనా వచ్చిందని. అందరు మాస్కులు పెట్టుకొని ఈ డోర్ దగ్గర 20 మంది ఉన్నారు. సో ఈ విధంగా నియమాలను పెడతారు, కానీ దాన్ని పూర్తిగా ఉల్లంఘించడం ఇది ఒకటి అన్నమాట. సో ఆ విధంగా మన భక్తిలో కూడా చాలా నియమాలు ఉంటాయి. ఆ వాటిని ఎందుకు పాటిస్తున్నామో తెలుసుకొని పాటించాలి. రెండవది, వాటిని పాటించకుండా కూడా ఉండకూడదు. ఇవన్నీ అవసరం లేదని వదిలేయకూడదు. వాటిని పాటించాలి, కాకపోతే ఎందుకు పాటిస్తున్నామో తెలుసుకొని పాటించాలన్నమాట. తర్వాతది జనసంఘ అంటే భక్తులు కాని వారితోటి సహవాసం చేయటం అన్నమాట. మనం చూడొచ్చు ప్రతి దాంట్లో కూడా ఈవెన్ స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. వాళ్ళు మిగతా స్టాక్ మార్కెట్ వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. దానివల్ల కలిగే లాభం ఏంది, దీనివల్ల కలిగే లాభం ఏంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి, అవన్నీ వాళ్ళ ఒక రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ కలిసి ఉంటారు. అదేవిధంగా మనం కూడా భక్తులతోటే సహవాసం చేయాలన్నమాట. ఎంతో మంది ఉండొచ్చు ఊర్లో, వాళ్ళందరితోటి సహవాసం చేస్తే ఏమవుతుంది, వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. ఏకాదశి ఉపవాసం ఉంటున్నావా, ఏం ఉపయోగం, ఎందుకు ఉండాలి ఉపవాసం, హాయిగా తినొచ్చు కదా, అన్నం వండుకో, పప్పు వండుకో, ప్రశాంతంగా తినొచ్చు కదా, ఎందుకు ఈ తలకాయ నొప్పి అంతా, ఈ విధంగా నిరుత్సాహపరుస్తారు. అదే భక్తులతో సహవాసం చేస్తే ఏముంది, భక్తులు నేను ఈరోజు ఓన్లీ నీళ్ళే తాగుతున్నాను అని చెబుతారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏమే నాకంటే బాగా చేస్తున్నారు, నేను కనీసం నీళ్ళు బియ్యం దీనన్నా చేయాలి అని అనిపిస్తుంది. అదే భక్తులు కాని వాళ్ళతో చేస్తే వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. రెండవది, వాళ్ళ కోరికలు మనకు వస్తాయి అన్నమాట. వాళ్ళు ఎంతసేపటికి ఫలానా అమ్మాయికి ఎంత ఉద్యోగం అంట, వాళ్ళ అల్లుడికి ఎంత డబ్బులు వస్తాయి అంట, ఇవే మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమైంది, మనలో కూడా ఆలోచన కలిగిద్ది, మనం కూడా సంపాదించుకోవాలి, ఏందో ఈ మాలలో ఏంది ఇయంది, ఈ విధంగా మన కోరికలు మారిపోతాయి అన్నమాట. కాబట్టి జనసంఘ, మనం ఎవరితోటి సహవాసం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ భక్తి మార్గంలో మనం ఎప్పుడు ఎవరైతే తీవ్రంగా భక్తి చేసుకుంటున్నారో, రోజు మాలలు జపం చేస్తారు, రోజు ఈ విధంగా ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుకుంటారు, అటువంటి వాళ్ళతోటే సహవాసం చేయాలన్నమాట. అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ యొక్క ప్రభావం చేత మనకు కూడా ప్రేరణ కలిగిద్ది, నేను కూడా భక్తి చేయాలి. అదే వేరే వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ కోరికలు మనకు కూడా వస్తాయి అన్నమాట. ఎంతసేపటికి డబ్బు సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి,
ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇంత చేసి చేసి ఇందాక రాధికా మాతాజీ చెప్పినట్లు ఒకరోజు వెళ్ళిపోతారు వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేసి. ఇటువంటి వారి సాంగత్యం త్యజించాలన్నమాట. సిద్ధి కాములు, భుక్తి కాములు, ముక్తి కాములు. సిద్ధి కాములు అంటే ఇప్పుడు కూడా చాలా మంది పల్లెటూళ్ళలో ఇవి యోగా అని చేస్తున్నారు. ఆ యోగా చేసి వాళ్ళు సిద్ధులు వస్తాయి అన్నమాట వాళ్ళకి. బై ప్రొడక్ట్ అన్నమాట. ఒక ఆయన చెబుతున్నారు అనమాట, ఒక మనిషిని చూస్తే నేను మొత్తం చెప్పగలను ఆయన గురించి. ఎలా చెప్పగలరు వాళ్ళకి? ఆ సిద్ధి వచ్చింది వాళ్ళకి. అటువంటి వాళ్ళ సాంగత్యంలో మనకి ఆ కోరికలు కలుగుతాయి. ఓ నాకు కూడా ఇది వస్తే బాగుండు, ఇటువంటి సిద్ధులు అని. లేకపోతే భుక్తి కాములు, ఇంద్రియ తృప్తి చేయాలనుకునే వాళ్ళు. ముక్తి కాములు, ముక్తి కాములు అంటే వెళ్ళి బ్రహ్మజ్యోతిలో కలిసిపోదాం, ఇక హాయిగా నిద్రపోవాలి శాశ్వతంగా. ఈ అలుపు వచ్చింది నాకు, ఇక నా వల్ల కాదు ఇవన్నీ. జనాలతో మాట్లాడటం వీటి వల్ల నాకు చిరాగ్గా ఉంది. ప్రశాంతంగా ముక్తి కావాలి. ఆ ముక్తిలో భగవంతుడిలో ఐక్యం కావాలి. ఐక్యం అయిపోయి ఇక ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలి. ఇదన్నమాట. మనకు అలాంటి ముక్తి కాకూడదు, కోరుకోకూడదు మనం. మనకి ఎలాంటి ముక్తి కావాలంటే ఎక్కడైతే భగవంతుడి సేవ ఉంటుందో, భగవద్ధామం వెళ్ళి అక్కడ కూడా సేవ చేయాల్సిందే. ఆడ కూడా శాశ్వతంగా భగవంతుడికి సేవ చేయాలి. ఒకవేళ ఇక్కడే సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది కూడా ఒక రకమైన ముక్తే మనకి. సో ఆ విధంగా అటువంటి వాళ్ళ, ఎవరైతే భగవంతుడిలో ఐక్యం కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఏమైతే మనకి భగవంతుడిలో ఐక్యం కావాలి అనిపిస్తుంది, మనకు సేవ చేయాలనిపించదు. అలాగే భుక్తి కాములు, ఎవరైతే ఇంద్రియ తృప్తి చేస్తున్నారో, అవి ఏది కావాలంటే అది తింటారు, ఏది కావాలంటే అది చూస్తారు, వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ కోరికలు మనకు వస్తాయి. కాబట్టి వాళ్ళ సాంగత్యం కూడా వదిలేయాలి. కేవలం భక్తులతోటి సహవాసం చేయాలి. సాంగత్యం అంటే భావాలు ఇచ్చిపుచ్చుకోవటం, కోరికలు మారుతాయి అన్నమాట సాంగత్యంలో. ఇది ఆ, సాంగత్యంలో ఏం జరుగుతుంది? వాళ్ళ కోరికలు మనకు వస్తాయి. సాంగత్యం అంటే ఒకే ఆఫీసులోనూ కలిసి పని చేస్తే, లేకపోతే ఒక జాబ్లో కలిసి ఉంటే అంత మాత్రాన సాంగత్యం అనరు. సాంగత్యం అంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళు ఎప్పుడైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినటం, వాళ్ళు వాళ్ళు మనల్ని పిలిస్తే వాళ్ళని మన ఇంటికి పిలిచి ప్రసాదానికి పెట్టటం, వాళ్ళ మనసులో అది చెబితే మనం వినటం, మన మనసులో అది వాళ్ళకి చెప్పటం, దీన్ని సాంగత్యం అంటారు. ఒక చోట ఉన్నంత మాత్రాన సాంగత్యం కాదనమాట. ఈ 6 పనులు చేస్తే అప్పుడు సాంగత్యం అంటారు. కాబట్టి 6 చేస్తే వాళ్ళ కోరికలు మనకు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాటిలో ఎన్ని కోరికలు, క్రికెట్, రాజకీయాలు, లేకపోతే భక్తికి వ్యతిరేకమైన శృంగారం, లైంగికత, వీటన్నిటి గురించి కూడా మనలో కోరికలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరవ ప్రతికూల చర్య. 5వది జనసంఘ. జనసంఘ అంటే మన ఇంతకుముందు గౌరకిషోర్ దాస్ బాబాజీ గురించి కూడా చెప్పేటప్పుడు మహారాజ్ మనీంద్ర చంద్ర ఆయన చెబుతారు అనమాట, బాబాజీ మీరు వచ్చి మా ఒక పెద్ద వైష్ణవ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, మీరు వచ్చి మా కోటలో ఉండాలి అని. అప్పుడు బాబాజీ చెబుతారనమాట, నువ్వే వచ్చి నవద్వీపులో ఉండు, నీకోసం నేను ఒక తాటేకులు గుడిసేస్తాను, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భిక్షాటన చేసుకుని వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తాను, ఇక్కడే తిని కొన్ని రోజులు నాతో ఉండు, కానీ నేను మాత్రం నీ దగ్గరకు వచ్చి ఆ కోటలో ఉండను. ఎందుకంటే ఏమైంది, అక్కడ కొన్ని రోజులు ఉండాలంటే చిన్న చిన్నగా నాలో కూడా ఆలోచన వచ్చింది, చూడు ఈ రాజుకి ఇంత పెద్ద కోట ఉంది, నేను కూడా ఒక కోట కట్టుకుంటే బాగుండేది కదా అని. ఎందుకని నేను రానుగాక రాని అంటారనమాట. ఇవన్నీ అవుతాయి జనసంఘ. జనసంఘ అంటే ఆ లౌకిక వాదులతోటి ఉంటే మనలో ఇలాంటి కోరికలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు భక్తులతోటే సాంగత్యం చేయాలి. లౌల్యం అనేది 6వ ప్రతికూల చర్య. సో
మొత్తం పెట్టుబడిదారులు సామ్యవాదులు అని అంటారు అనమాట. కమ్యూనిస్టులు, క్యాపిటలిస్టులు అని. పెట్టుబడిదారులు ఏమంటారంటే క్యాపిటలిస్టులు ఈ చూసేదంతా నాదే అంటారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు అనమాట. ఫ్యాక్టరీలు, పాలిటిక్స్, లా, న్యాయాన్ని, ఎడ్యుకేషన్ని, మెడికల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, మొత్తం మిలిటరీ అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు క్యాపిటలిస్టులు. కమ్యూనిస్టులు ఏంటంటే ఇది మీది నీ ఒక్కడిది కాదు, ఇది మొత్తం దేశమంతా, అది దేశాంది మనం చూసేదంతా, కాబట్టి అందరికి సమానంగా పంచిపెట్టాలి. ఇది కమ్యూనిస్టులు చెప్పేది. అందుకని వాళ్ళు ఎర్ర జెండా వేసి మొత్తం ఇది అందరికి పంచిపెట్టాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, ఈ విధంగా చెబుతారు. వాళ్ళకేంది పెట్టుబడిదారులపై అసూయ అన్నమాట. ఈ కమ్యూనిస్టులకి డబ్బంతా వీళ్ళ దగ్గరే ఎందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. కానీ వాళ్ళు కూడా మీకు పేదలకు పంచాల్సి వచ్చినప్పుడు అది పంచరు అన్నమాట. వాళ్ళు కూడా చిన్నగా మారిపోయి వాళ్ళే ఉపయోగించుకుంటారు అది. అందుకే కృష్ణ చైతన్య సిద్ధాంతం ఏంటంటే ఈ సంపద అంతా శ్రీకృష్ణునికి చెందింది అన్నమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మా గురుదా కశ్య సిద్ధనం. ఏడన్నా రోడ్డు మీద ఒక 500 రూపాయల నోటు పడింది అనుకోండి, కొంతమంది ఏంటంటే చూస్తారు, ఇది నాది కాదులే అని తీసుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏంటంటే ఇదంతా బంధనకు సంబంధించింది, మనకు ముక్తి కదా కావాల్సింది, నాది కానీ నేను తాగకూడదు అని వెళ్ళిపోతారు. ఇంకొకళ్ళు అది చూడగానే తీసుకొని వెళ్ళి 500 తీసుకెళ్ళి ఒక బాటిలో ఏదో కొనుక్కొని తాగేస్తాడు. వీళ్ళు భౌతికవాదులు అన్నమాట. నేను చూసేదంతా నా గురించి, నేను ఆనందించాలి అని. కానీ భక్తుడు ఏం చేస్తారు, ఆయన ఇంకొకళ్ళు మూడో వాళ్ళు వచ్చి చూస్తారు అన్నమాట. అది యాక్చువల్గా 500 నోటు కాదు, ఒక పర్సు పడింది అనుకోండి. ఆ పర్సులో చూసి అందులో అడ్రస్ ఉంటుంది, ఈ అడ్రస్కి వెళ్ళి ఇద్దాం, ఇది నాది కాదు కానీ ఓనర్కి తిరిగిద్దాం అని అనుకుంటాడు. ఇది భక్తులు అన్నమాట. సో అదే విధంగా కొంతమంది బ్రహ్మవాదులు వీళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి సంబంధం లేదు, ఈ భూమి ఎటా ప్లాస్టిక్ పెరగనాయి, ఏం పెరగనాయి, మనకు అసలు ఏడే ఉండాల్సిన పని లేదు, ఇది నాకు సంబంధించింది కాదు, నేను ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఇది ఇక్కడ ఏం జరిగినా నాకు అనవసరం అనుకుంటారు వాళ్ళు. ఇంకొకళ్ళు భౌతికవాదులు ఏంది, ఈ భూమి అంతా ఉందా నా కోసం, నేను ఎంజాయ్ చేయడానికి. కానీ భక్తుడు ఏం చేస్తాడు, ఈ భూమి ఉన్నది శ్రీకృష్ణుడిది, ఈ భూమి అంతా శ్రీకృష్ణుడిది, ఆయన సేవలో ఉపయోగించాలి దీన్ని అని చేస్తాడనమాట. ఈశావాస్యం ఇదం సర్వం. భగవంతుని సంపదను వినియోగించుకొని జీవించడానికి అందరికీ హక్కు కలదు. ఒకరి ఆస్తిని మరొకరు ఆక్రమించడానికి ప్రయత్నించరు. ఆ విధంగా ఆదర్శ సమాజం ఏర్పడుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈరోజు 6 విషయాలని చూసామన్నమాట. భక్తికి ప్రతికూలమైన విషయాలు. 1, అత్యాహార, అవసరమైన దానికంటే ఎక్కువ తినడం. ఇది పశుపక్షాదుల్లో లేదు. కఠోర శ్రమ, తేలికపాటి ఆహారం తీసుకుంటే వ్యాధులు బారిన పడం. అదే అతిగా తినడం వల్ల ఆరోగ్యం నశిస్తుంది, ఆయుస్సు తగ్గిపోతుంది, స్వర్గానికి వెళ్ళలేరు. ఇతరులు కూడా విమర్శిస్తారు, చూడు ఎంత తింటున్నారు అంటారు. మన వాళ్ళకి వీటన్నిటికీ కూడబెట్టుకుంటాం, కానీ వాళ్ళు తర్వాత ప్రయాస గురించి చూసాం. అనవసరంగా ఎక్కువగా కష్టపడటం అన్నమాట, ఎక్కువగా శ్రమించడం. ఎక్కువగా శ్రమించి ఏం చేస్తున్నారు, ఫ్యాక్టరీలు, మందు షాపులు, ఈ కబేలాలు ఇవన్నీ పెడుతున్నారు, జంతు వధశాలలు, ఇవన్నీ అవసరం లేదు. మనకి యాక్చువల్గా కొంత భూమికి ఒక ఆవులు ఉన్నా చాలు బతకడానికి. మనం ప్రయాస చేస్తున్నాం ఎలా తెలిసిద్ది,
మనం కనుక జపం చేయకుండా ఉద్యోగానికి బిజినెస్కి ఎక్కువ టైం ఇస్తే మనం ప్రయాస చేస్తున్నట్లు. తర్వాత అనవసరంగా మాట్లాడటం అనమాట. భక్తికి సంబంధించినవి కాకుండా న్యూస్ పేపర్లు కూడా ప్రజలలోకి వస్తాయి. పనికిరాని సంభాషణ, దైవ దూషణ వీటిని చేయకూడదు. ఎప్పుడు ఇతరుల భక్తులని దూషించడం ఇవి చేయకూడదు. అది చేస్తే మనకి భక్తిలో కష్టం అవుతుంది. తర్వాత నియమాలను పాటించాలి, కానీ ఎందుకు పాటిస్తున్నామో తెలుసుకొని పాటించాలి. లేకపోతే నియమాలను పాటించకుండా కూడా ఉండకూడదు. తర్వాత భక్తులతోటే సహవాసం చేయాలి. మిగతా వాళ్ళతో చేస్తే ఏమవుతుంది, వాళ్ళ కోరికలు మనలోకి వస్తాయి. కాబట్టి ఈ సిద్ధికాములు, భుక్తికాములు, ముక్తికాములు వీళ్ళ నుండి దూరంగా ఉండాలి. అలాగే లౌల్యం ఎప్పుడు వస్తుంది? చూసిందంతా నాదే అనుకుంటే వస్తుంది. అలా కాకుండా చూసిందంతా భగవంతుడిది. ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా ఈశ భగవంతుడిది, ఆయన సేవలో ఉపయోగించాలి. ఈ విధంగా అనుకుంటే ఆ లౌల్యం అనేది, ఆ లోభం అనేది ఉండదు మనలో. సో ఈ విధంగా ఈ 6 ప్రతికూల అంశాలని మనం జాగ్రత్తగా వదిలేస్తే భక్తిలో పురోగతి సాధించవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంతవరకు ఆపేసి ఇప్పుడు మనం భక్తికి ప్రతికూల అంశాలు చూసాము ఈరోజు. ఇప్పుడు భక్తి చేద్దాం అంటే ఒక మాల జపం చేద్దాం. తర్వాత ఈరోజు క్లాసులో ఏమైనా సందేహాలు ఉంటే ఎవరైనా అడగచ్చు.